నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ, ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, మెగా డిఎస్సి విడుదల చేయాలని గోకవరం బస్టాండ్ సెంటర్లో హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్ని యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. దగా డిఎస్సి వద్దు, మొగా డిఎస్సి ముద్దు అనే వెంటనే 30,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కా రాజు డిమాండ్ చేశారు. దానికి వ్యతిరేకంగా యూనియన్ కాంగ్రెస్ ఈరోజు హోంమంత్రి తానేటి వనిత గారిని ముట్టడించడం జరిగింది. ఎలక్షన్ టైంలో చెప్పారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసి ఒకరిని నిరుద్యోగుల్ని మరి ఈ రోజు 6,100 పోస్టులు ఇచ్చారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 7,000 పోస్టులు ఇస్తే మీరు హేళన చేయడం జరిగింది. మీరు వెంటనే 25,000 పోస్టులు ఇస్తామని చెప్పారు. మరి ఈ రోజు 4.5 సంవత్సరాలు దాటుతా ఉంది. మరి మీరేం చేశారని అడుగుతున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులతో ఆడుకుంటే రానున్న రోజుల్లో చెప్తాం. మిమ్మల్ని గర్జనించే విధంగా మా యువకులు నిరుద్యోగులు అందరూ కృషి చేస్తాం. మీరు తక్షణమే 30,000 కోట్లు డిఎస్సీ పోస్టులు విడుదల చేయాలి. లేని పక్షంలో యూనియన్ కాంగ్రెస్ నిరుద్యోగుల తరఫున పోరాడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ రాను రోజులు అవసరం అయితే ముఖ్యమంత్రిని కూడా ముట్టడి చేస్తాం. నా పేరు లక్కా రామారావు, రాష్ట్ర యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈ నెల 26న జరిగే భారీ బహిరంగ సభ ద్వారా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి అన్నారు. దేశ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాల పెంచడానికి సంబంధించిన అంశాలతో వారు ఒక గొప్ప ప్రకటన చేయనున్నారని, ఈ సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు, అలానే సిడబ్ల్యూసి సభ్యులు, మిగిలినటువంటి సీనియర్ లీడర్లందరూ కూడా వస్తారు. చాలా పెద్ద భారీ బహిరంగ సభల ద్వారా ఎన్నికల శంఖారావాన్ని అనంతపూర్ నుంచినే పూరించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ గ్రౌండ్ చూడడానికి, ఇది ఫైనలైజ్ చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. రాష్ట్రంలో, దేశంలో, ఎందుకంటే 2 ఎన్నికలు ఏకకాలం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ పూరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పబోతుంది, ఏం అష్యూరెన్స్ ఇవ్వబోతుంది, ప్రతి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయబోతుంది, ఈనాడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రాష్ట్రం కానీ, కుటుంబాలు కానీ, అన్ని వర్గాల వాళ్ళు కానీ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లడం ఏ విధంగా అనేటువంటిది ఇక్కడి నుంచినే ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. బహుజనులను తొక్కిపెట్టిన కమ్మ, రెడ్డి పార్టీలను ఓడించడమే బహుజన పార్టీల జేఏసీ ముఖ్య ఎజెండా అని ఉత్తరాంధ్ర బహుజన పార్టీ నేతలు తెలిపారు. ఉత్తరాంధ్రలోని నీలి జెండాలన్నీ ఒకే వేదికపై తేవాలన్న ఉద్దేశంతో బహుజన పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బహుజన పార్టీలో జేఏసీ చైర్మన్ జైభీం నాగేశ్వరరావు, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నుంచి ప్రసాద్ రావు తదితరులు మాట్లాడారు. సుప్రీంకోర్టును తీర్పును కూడా అవహేళన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మన దేశానికి ప్రధానమంత్రి కావడం దౌర్భాగ్యమన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులను జగన్మోహన్ రెడ్డికి అపహరించారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాబట్టి ఏంటంటే మనం గ్రామ స్థాయి నుంచి
మనం పనిచేసుకుంటూ రావాలి. గ్రామస్థాయి నుంచి పనిచేస్తేనే కానీ మనం రాజ్యాధికారం సాధించలేము. మరి ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారికి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ 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 డాక్టర్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. నా పేరు జేబీ నాగేశ్వరరావు, బహుజన పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు విశాఖపట్నంలో ముఖ్యంగా బహుజన పార్టీల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య ఉద్దేశం రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, నియంతృత్వంగా వైపు పయనిస్తున్న 108 అంబులెన్సులు నడవకున్న జీవీకే ఈఎంఆర్ఐ ప్రభుత్వంతో బిల్లులు చెల్లించుకుంటుందని తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆయన మాట్లాడుతూ 211 MOU జరిగిన ప్రకారం ఉద్యోగికి 1,50,000 చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు చెల్లించలేదని వెల్లడించారు. 2018లో 8 గంటలు పనిచేసిన తొలగించి 187 మంది ఉద్యోగులను వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించాలి, వారు చేసిన అవినీతిని వెంటనే తొలగించాలి, బయటికి తీయాలి. జీవీకేఎంఆర్ చేసిన అవినీతిని వెంటనే బయటికి తీయాలి. ప్రభుత్వం చొరవ చూసి వెంటనే ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. జై వంజీరెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఉద్యోగుల సమస్యలపై ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. జీవీకేఎంఆర్ఐ మేనేజ్మెంటు బాగా ఉద్యోగులను భయపెట్టడం వల్ల ఉద్యోగులు రాలేకపోతున్నారు. మా సమస్యలు చాలా ఉన్నాయి. 108 అంబులెన్స్లో చేసే ఉద్యోగులకి, ఈఎంటీ పైలట్లకి 2018లో 8 గంటల డ్యూటీ చేసినందుకు తొలగించిన 187 మందిని ఎమ్మంటే తీసుకోవాలని చెప్తున్నాము. ఈ 108 తీసుకోవడం కాలం చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను పూర్తి చేయాలని చెప్తున్నాము. ఇప్పుడు అంబులెన్సులు నడవకుండా కూడా జీవీకేఎంఆర్ఐ బిల్లులు తీస్తుంది. దీనికి ప్రభుత్వ అధికారులు కొందరు సపోర్ట్ చేస్తున్నారు. 2011 జరిగిన MOU ప్రకారము మా ప్రతి ఉద్యోగికి ఇప్పటికీ 1,50,000 రూపాయలు జీవీకేఎంఆర్ఐ ఇవ్వాల్సి ఉన్నది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే అవి. ఆ డబ్బులు ఇవ్వాలని మేము పదే ప్రభుత్వ అధికారులకు లెటర్ పెట్టి అడుగుతున్నామని చెప్పి కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి కూడా తీసేయడం జరిగింది. జీవీకేఎంఆర్ఐ అనే సంస్థని 108 నుంచి తొలగించి కొత్త సంస్థ కొప్పజెప్పాలని ఉద్యోగులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మాకు తగిన న్యాయం చేస్తానని మేము దీన్ని కోరుచున్నాము. ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు, ప్రభుత్వం దృష్టి తీసుకుపెట్టేందుకే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాము. ఉద్యోగులు అందరితోటి మాట్లాడి ఈ నెల 28 కానీ మార్చి 1 నుంచి కానీ మోడీ పాలన అరాచకాలు అకృత్యాలకు నిదర్శనమని కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు అన్నారు. విజయవాడ సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ స్వాగతిస్తుందన్నారు. 10 ఏళ్లుగా మోడీ సంస్థలను చేతిలో పెట్టుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తీరును కాంగ్రెస్ చెబుతూ వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం అవే అంశాలను ప్రస్తావించిందని తెలిపారు. ఒక బాధితురాలు వెళ్తే సహాయం అంటారు. ఇప్పుడు ఆ ప్రశ్న లేదు. వీళ్ళు వెళ్ళి మొత్తుకోడు తప్ప ఒక్క సమస్య కూడా కష్టమైన పరిస్థితి. రెండవది లిక్కర్ ప్రాబ్లం. లిక్కర్ని కంట్రోల్ చేయడం అసాధ్యమైన పని కాదనేది మన అనుభవం. అంటే కోవిడ్లో 3 నెలలు ఒకసారి గురించి గొడవ ఉన్నా అక్కడో ఇక్కడో 10 మందో 5 తప్ప ఓవరాల్గా చాలా మంది మానేస్తారు. మేము ఆ తర్వాత మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే వెళ్తే మేము ఆ టైంలో మానేసాము, సండే వరకే తాగుతున్నాం అనేవాళ్ళు చాలా కూడా బాగున్నాయి. సో దాన్ని తగ్గించాలి. అలాంటి ప్రయత్నాలు కొన్ని చోట్ల సక్సెస్ఫుల్గా నడుస్తాయి. సంసారం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సంసారం అందరూ బెంగాల్లో 19కి సప్లై మొదలు పెట్టారు. అంతకుముందు బెంగాల్లో ప్రశ్న మేము అడిగేది ఏంటంటే అసలు ముందు ఉన్న చట్టాలను అమలు చేయాలి.
ములుగు జిల్లా లక్ష్మీపురం నుండి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. లక్ష్మీపురం మొద్దులగూడెంలో గిరిజన సాంప్రదాయ పద్ధతిలో గిరిజనులు స్వాగతం పలుకుతున్నారు. భారీ బందోబస్తు మధ్య పగిడిద్దరాజు శోభయాత్ర సాగుతోంది. మరికొద్ది కాసేపట్లో పస్రాకు పగిడిద్దరాజు శోభయాత్ర చేరుకోనుంది. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసంలో టీడీపీ నేతలు భారీగా చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ క్యాడర్ను కలవడం కుదరకపోవడంపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తమని కలిసే అవకాశం లేనప్పుడు పిలవద్దని తేల్చి చెప్పారు. వచ్చి మేము కూర్చొని ఎలా వెళ్ళిపోయే పరిస్థితి మేము తీసుకుంటాం. మీరు అన్ని ప్లాన్ చేయండి. ఆయన క్రౌడ్ ఉన్నమాట నిజం. అయితే ఆ క్రౌడ్ ఉన్న విషయాన్ని ముందే గ్రహించి మీరు చేసుకోవాలి. గత వారం నుంచి ఆయన వస్తారని చెప్పి చెప్పడం, వచ్చిన తర్వాత తేరాబస్సి వాళ్ళందరూ కూడా అప్సెట్ అయ్యారు. అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినందుకు కాదు తోడు వాళ్ళు దెప్పినందుకు అన్నట్టు వాళ్ళు అప్పిడే పరిస్థితి మన మీద కామెంట్లు పెడుతున్న పరిస్థితుల్లో ఇటువంటి దురదృష్టకరం ఇవి జరగకుండా ఉండాలి అంటే వీరాశ్రమం మండలం వీరాశ్రమే, రూరల్ మండలం రూరల్. గత పాలకులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్నికలలో ఖమ్మం ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. ప్రశాంతమైన ఖమ్మం కావాలని ప్రజలు తనను ఎన్నుకున్నారని తెలిపారు. ప్రజల ఆస్తులను కబ్జాలను గురి చేసి వారిని అనేక రకాలుగా ఇబ్బంది చేశారని పరోక్షంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఖమ్మం అభివృద్ధి సమస్యలపై మీ సలహాలు సూచనలు కావాలని, చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తానని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. నాకు పరిచయం లేకపోయినా ఒక మంచి కోసం, ఒక ప్రశాంతమైన ఖమ్మం కోసం, అందరం ఆనందంగా బతకాల్సినటువంటి ఖమ్మం కోసం, అందరూ సుఖ సంతోషాలతో ఉండే ఖమ్మం కోసం, మీ పిల్లల చదువుల కోసం, మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఖమ్మం వచ్చి బతుకుతున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా నా గెలుపు కోసం ప్రయత్నం చేశారు. మొన్న ఎవరైతే నన్ను పిలిచి నాకు అండగా నిలబడ్డారో వాడికి కృతజ్ఞత తెలియజేయడానికి అప్పయ్య గారు నన్ను 30 సంవత్సరాలుగా వయసులో నుంచి వాళ్ళు సర్పంచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు ఎంపీ వేమిరెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. సరేనా? అందరికీ నమస్కారం. సంతోషంగా మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండండి. జిందాబాద్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిందాబాద్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి ఆడపిల్ల గడప దాటకూడదనే భావన నుండి చదివి ఉద్యోగంతో తన కాళ్ళపై తానే నిలబడి అనేక ఆలోచనలోకి వచ్చారని ఎమ్మెల్యే మట్టా రాగమయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి స్థానిక గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కళాశాల వెల్ఫేర్ యాన్యువల్ డేలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. మీదుగా దయానంద్ గారు ఈ కాలేజీని దత్తత తీసుకోవడం జరిగింది. అందుకు గాను మన కళాశాలకు ఆడిటోరియానికి ₹1,00,00,000, 65 లక్షల రూమ్స్కి, టాయిలెట్స్కి 5 లక్షలు, ఇక్కడ రేకులకు 5 లక్షలు, మొత్తం 1,75,000 శాంక్షన్ చేశారు. మరి కోవిడ్ అదేవిధంగా ఆరోగ్యమ్మ గారి పేరు మీదుగా దయానంద్ గారు రాగమయ్య గారు ₹1,00,000 ప్రతి సంవత్సరం మనకు డొనేట్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారు రాగమయ్య గారు మరియు ఆరోగ్యమ్మ గారికి కొడుతున్నట్టు అమ్మ దగ్గర
తెలంగాణ సమ్మక్క సారలమ్మ జాతర నేడు పలుచోట్ల అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు కొత్త దుస్తులు ధరించి నిలువెత్తు బెల్లం తూకంతో అమ్మవారిని గద్దెల వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజుతో పాటు జంపన్న రాకతో భక్తులు సమ్మక్క సారలక్క వద్ద మొక్కులు పడిగాపులు కాస్తున్నారు. అమ్మవారి గద్దెల వద్ద భక్తులు బంగారం బెల్లంతో పాటు మొక్కులు అప్పజెప్పారు. కరీంనగర్లోని రేకుర్తి, కేశవపట్నం, హుజరాబాద్ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పక్కన ఉన్నటువంటి మంచి దగ్గర ఉన్నారు. తల్లిదండ్రులే వచ్చి మీ పాపను తీసుకెళ్లవలసిందిగా తెలియజేస్తున్నాం. మిలన్ 2024లో పాల్గొనేందుకు వివిధ దేశాల నేవీ అధికారులు విశాఖకు చేరుకున్నారు. నిన్నటి నుంచి హర్బల్ దశ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భారత నౌకాదళ పాఠవాన్ని, ఇక్కడి సదుపాయాలను ఇతర నేవీలకు పరిచయం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్లో మిలాన్ విన్యాసాలు అలరించాయి. నౌకా యుద్ధ విమానాలు, చేతక్ హెలికాప్టర్ల అద్భుత ప్రదర్శన చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. PI-8 హెలికాప్టర్, సీకింగ్ హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలో గల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి ఈవీఎంల పనితీరును పరిశీలించారు. నూతనంగా ఓటు హక్కు కలిగిన ఓటర్లకు ఈవీఎంలో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో తెలుసుకునేందుకు ఈవీఎం కేంద్రాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు సమీకృత కార్యాలయంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే పరిశీలించి సూచనాప్రాయంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన వికలాంగురాలికి వెంటనే 3 చక్రాల వాహనాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంతమంది ఉన్నారో రీటా వర్ణంలో విజయంగా కాంటాక్ట్ ఎంతమంది ఉన్నారో తెలుస్తలేరు. మళ్ళీ దాంట్లో ఎంతమంది గోపాన అట్లా చేసి అడగాలి. అట్లా లేదు. ఇప్పుడు మంచి కొట్టాడొచ్చు, మాట్లాడొచ్చు. కాల్మోకి సిస్టమ్ మీద దొరకడుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మాస్టర్ కి టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.